విశ్వసనీయుడైన యేసు క్రీస్తు వారి అత్యంత పవిత్రమైన శక్తిగల నామములో ఈ ఆదివారం దైవారాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నిండు మనసుతో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మారు దేవుని వర్తమానాలు మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, వచ్చే నెల సంఘ నాయకత్వం తలపెట్టిన 6, 7, 8 తారీఖుల్లో జరగనున్నటువంటి వార్షికోత్సవ వేడుకల్లో మీరందరూ పాల్గొవాలని, అనుదినం ఆ కార్యక్రమాలు అద్భుతంగా జరగాలని ప్రార్థిస్తున్న వారిలో నేను ఒకరిని. దేవుని యొక్క దాసులు చాలా అద్భుతంగా వర్తమానాలు అందించడంలో ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు కలిగిన దైవజనులు వారు వస్తున్నారు. సమయాన్ని, అవకాశాన్ని సంఘంలో ఉన్న ప్రతి వయస్సు వారు, అన్ని వయస్సుల వారు సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గడిచిన కొద్ది ఆదివారాలుగా మనం యెహోషువ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యెహోషువ గ్రంథ దైవ ధ్యానాలు మీలో ప్రతి ఒక్కరికి దీవెనగా ఉన్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. చాలా మంది డోర్ దగ్గర ఈవేళ నాతో మాట్లాడారండి, ఈవేళ దేవుడు నాకు ఈ మాట నాతో మాట్లాడినట్టుందండి అని చెప్పినప్పుడు ప్రభుని నేను మహింపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే గాడ్ నోస్ వేర్ యు ఆర్ అండ్ గాడ్ నోస్ వాట్ యు వాంట్. నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు మీకు ఏ మాట అవసరమో. దేవుడు ప్రతి వారి హృదయాలని చూసేవాడు గనక మందిరంలోకి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఏదో ఒక మాట ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు, నిరీక్షణ కలుగజేస్తూ ఉంటాడు. ఈ యెహోషువ గ్రంథ దైవ ధ్యానాల్ని మీరు చాలా జాగ్రత్తగా ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళా వినాలనిపించడానికి సౌకర్యం కూడా ఉంది కాబట్టి యూట్యూబ్లో విని మీరు బలపరచబడాలని, దేవుని మాటలో స్థిరపరచబడాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన భాగం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 9 వచనాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చాప్టరే 9 వచనాలు. సో ఆ 21 అధ్యాయంలో నేను 1వ వచనం నుంచే చదువుతాను. అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. చాలా జాగ్రత్తగా ప్రతి పదాన్ని, ప్రతి వచనాన్ని మీరు గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవండి. వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ మూసేయొద్దని మరొక మారు నేను మీకు మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియక పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలకించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములో ఒక దానికి పారిపోయి ఆ పుర ద్వారమునద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని, చదవాలి, తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వవలెను. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు వారిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుణ్ణి అప్పగింపకూడదు. ఎలయనగా అతడు పొరపాటున తన పొరుగువాన్ని చంపెను గాని అంతక మునుపు వాని యందు పగపట్టలేదు. అద్భుతమైన దేవుని మాటలు. తలలు వంచండి. మనస్ఫూర్తిగా నటించకుండా దేవాలయంలో ఉన్నామనే ఆలోచన కలిగి దేవుణ్ణి గౌరవిస్తూ తలలు వంచి, మన మనస్సు కూడా వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానమైన తండ్రి, మానవుల్ని సృష్టించిన నీవు మానవ జీవితానికి నీ విధి విధానాలను ఈ పవిత్ర గ్రంథంలో మాకు అందించినందుకు నీకు వందనాలు.
ఈ మాటల్ని అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం సరిపోదు గనక పరిశుద్ధాత్మదేవా, మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మాట్లాడుతున్న నాలో, వింటున్న నీ ప్రజల్లో ఆత్మకార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నా. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేయండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. నీ దాసుడిగా నీ మాటలు ప్రకటించడానికి నా జీవితంలో నువ్వు ఇచ్చిన అవకాశం కొరకై నిన్ను నిండు మనసుతో స్తుతిస్తున్నాను. తండ్రి, నేను తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలి. యేసయ్యా, బైబిల్ చదువుతున్న ప్రతిసారి, వర్తమానాలు ప్రతి ఆదివారం వింటున్న ప్రతిసారి ఈ కంటోన్మెంట్ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి నీ వాక్యాన్ని ప్రేమించాలి, నీ ప్రేమలో పడాలని నీ దాసుడిగా నేను ఎంత ఆకాంక్షిస్తున్నానో నువ్వు ఎరిగిన దేవుడు అయి ఉన్నావు. అట్లాంటి ఆధ్యాత్మిక మార్పులు ఈ మందిరంలో మీరు జరిగిస్తున్నావని, జరిగించమని కూడా వేడుకుంటూ ఈ పూట మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం క్రీస్తే ఆశ్రయపురము. క్రీస్తే ఆశ్రయపురము. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని వినమని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మంచిగా ఉండు, చెడు చేయకు అని చెప్పడానికి మాత్రమే దేవుడు మనకి ఇవ్వలేదు. ప్లీజ్ లిసన్ టు దిస్ మెసేజ్ వెరీ కేర్ఫుల్లీ. ఈ పవిత్ర గ్రంథాన్ని దేవుడు మంచిగా ఉండు, చెడు చేయకు అని చెప్పడానికి మాత్రమే ఇవ్వలేదు. ఒకవేళ మంచిగా ఉండు, చెడు చేయకు అని చెప్పడానికి మాత్రమే ఇస్తే బైబిల్ అక్కర్లే. ఎందుకంటే ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి ఇంకా మంచిగా ఉండు, చెడు చేయకని చెప్పేవి. దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తప్పు చూడకు, చెడు చూడకు, లేకపోతే ఇలా నడుచుకో, అలా నడుచుకోకు అని చెప్పడానికి మాత్రమే ఇవ్వలేదు. ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే మంచిగా ఉండు, చెడు చేయకు అని చెప్పే గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ గేవ్ దిస్ హోలీ బైబిల్. ఈ పుస్తకం అట్ట మీద ఉన్న పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. వై గాడ్ గేవ్ దిస్. ఇది దేవుడు మానవ జీవితానికి ఈ పవిత్ర గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? కేవలం మంచి చెడుల్ని నేర్పించడానికి మాత్రమే కాదు, కేవలం మంచి చెడులు తెలియచేయడానికి మాత్రమే కాదు, ఇది దేవుని చేత చేయబడ్డ మనుషులు బ్రతకవలసిన విధి విధానాల్ని దేవుడు ఇందులో బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చెప్పాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కేవలము మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని చెప్పడానికి మాత్రమే ఇవ్వలే. అసలు మనుషులు తయారు చేసిన దేవుని మనసేంటో తెలుసుకోవడానికి ఇది యేసుని గూర్చిన ప్రత్యక్షత. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? దిస్ ఇస్ నాట్ అబౌట్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. దిస్ ఇస్ నాట్ అబౌట్ హౌ టు లివ్ అండ్ హౌ నాట్ టు లివ్. దిస్ ఇస్ అబౌట్ జీసస్. ఈ గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే యేసు గురించి తెలుసుకోవాలి, యేసు మనసేంటో తెలుసుకోవాలి, యేసు భగవానుడు ఎవరో తెలుసుకోవాలి, యేసు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు నిన్ను నన్ను కలుగజేసిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. And now God comes up. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో ఆ యేసు, ఆ దేవుడు, ఆ సృష్టికర్త అయిన తండ్రి మానవులందరి కొరకు ఒక విధి విధానాలను ఇవ్వడం మొదలు పెట్టాడు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం అద్భుతమైన అధ్యాయం. కానీ నా 16 సంవత్సరాల మినిస్ట్రీలో ఏ పాస్టరు దాని మీద మాట్లాడడం నేను వినలే. ఈ 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చాలా కీలకమైన మాటలు. ఆ మాటలు నేను చదువుతున్నప్పుడు మీరు కూడా అండర్లైన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. బైబిల్ మూసేయొద్దు, తెరిచి ఉంచండి. బికాస్ ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ టు అస్. వాగ్దాన దేశంలోకి వచ్చేసారు, వాగ్దాన దేశంలో ఆక్రమించుకుంటున్నారు. అయ్యా, ఈ స్థలం మాది, ఇది దాను గోత్రానికి. ఈ స్థలం మాది, ఇది నఫ్తాలి గోత్రానికి. ఈ స్థలం మాకివ్వండి, ఇది 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 యూదా గోత్రానికి. ఈ స్థలం మాకివ్వండి, ఇది రూబేను గోత్రానికి అని చెప్పి యెహోషువ చేతుల మీదుగా దేవుడు భూమిని పంచుతూ ఉన్నాడు. అది వాళ్ళకి ఎవరా, ఇది వీళ్ళ సరిహద్దు, అది వాళ్ళ సరిహద్దు. పోయిన ఆదివారం గుర్తుందా? కాలేబు గురించి మాట్లాడాను. అతడు ఏం చేశాడు? కొండను, కమాన్ చెప్పాలి, కొండను కోరుకున్న
విశ్వాసం, ఆ కొండనివ్వయా నాకు, ఆ కొండనివ్వు. నా వయసు 80 గాని నా వయసు కన్నా నా దేవుడు వాగ్దానం కొన్న బలం గొప్పది, నేను ఆ కొండను కూడా జయించగలనని అడిగి తీసుకున్నాడు. యెహోషువ గ్రంథంలో దేవుడు నేలని భూమిని యెహోషువ చేతుల మీదుగా పంచిచ్చాడు. And now God was so mindful. మానవులు పాపం ద్వారా తెచ్చుకున్నటువంటి పాడుబడ్డ మానవ స్వభావాన్ని దేవుడు ఎరిగినవాడు కాబట్టి తప్పు జరుగుతాది మనుషుల మధ్య అని దేవుడు ముందే గ్రహించాడు. ఆదామవ్వలు ఎప్పుడైతే పాపానికి ద్వారం తెరిచారో, ఆదామవ్వలు ఎప్పుడైతే పాపానికి తలుపు తెలిసి పాపాన్ని ఆహ్వానించారో, 4వ అధ్యాయంలో భూమి మీద జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటి? హత్య. 4వ అధ్యాయంలో భూమి మీద జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటి? ఒక చక్కటి సారవంతమైన నేల మీద ఒక చిక్కటి రక్తం చిందించబడి ఒక వ్యక్తి చంపబడ్డాడు. హత్య, ఒక నేరం, ఒక వయలెన్స్. దేవుడికి తెలుసు ఈ వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టాక ఆ వాగ్దాన దేశపు నేల ఈ యొక్క హత్యాకాండలతో అపవిత్రం అవుతుందేమో. గాడ్ వాజ్ సో మైండ్ఫుల్. దేవుడికి తెలుసు నేను ఇచ్చే ఈ వాగ్దాన దేశం అపవిత్రం అవ్వకూడదు అని అనుకున్న వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు ఒక్కడే. అండ్ నౌ దేవుడు క్షమించాలి సంఖ్యాకాండంలో ఒక మాట రాశాడు. ఒక చెయ్యి యెహోషువ గ్రంథంలో ఉంచండి. ఈ 20వ అధ్యాయంలో ఒక చెయ్యి ఉంచి మనం ఒక్కసారి సంఖ్యాకాండంకి వెళ్ళాలి. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఈ మాట మనల్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో మనుషుల గురించి, దేవుడు ఎంత పట్టించుకుంటున్నాడో మనుషుల గురించి. అమ్మో మనుషులకు ఎలాంటి పరిస్థితులు వస్తే ఎలాగా అని దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో సంఖ్యాకాండంలో ఒక మాటను చదువుకుందాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం అండ్ లెట్స్ రీడ్. అందరం కలిసి 33వ వచనం చదువుదాం. 1 2 3 స్టార్ట్. మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలుగుదు. 34 మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. ఎందుకట? అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెన్లో పెన్సిల్ ఉన్న వాళ్ళ మాట అండర్లైన్ చేసుకోండి. నేను ఏదైనా రిఫరెన్స్ చూపిస్తే ఏదో నవల్ చదివినట్టు చదివేయడం కాదు, ఆ రిఫరెన్స్ అండర్లైన్ చేసుకోండి. గాడ్ వాజ్ సో మైండ్ఫుల్. అందుకే దేవుడు అన్నాడు, ఈ నేల అపవిత్రపరచబడకూడదు. నేను ఇచ్చే ఈ పాలు తేదు ప్రవహించే దేశం ఇది అపవిత్రపరచకూడదు. ఈ నేల అపవిత్రం అవ్వకూడదు అంటే ఒక రక్తపు బొట్టు కూడా కమాన్ మాట్లాడాలి. ఒక రక్తపు బొట్టు కూడా కమాన్ మాట్లాడాలి. చిందించడానికి వీల్లేదు. అండ్ గాడ్ సెడ్ నరహత్య దేశాన్ని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. సో గాడ్ అనుకున్నాడు, అమ్మో మానవ జీవితం దేవుని దృష్టిలో చాలా విలువైనది. దేవుడికి హిమాలయాలు కాదు విలువైనవి, దేవుడికి మంచు కొండలు కాదు విలువైనవి. వద్దులేండి, ఏదో పాట గుర్తొచ్చింది కానీ వద్దు. బట్ దేవుడికి ఈ మధ్య ట్రెక్కింగ్ చాలా మంది చేస్తున్నారు. మీరు వార్తలు చూసారా? మీరు వార్తలు ఎప్పుడైనా చూస్తారా? వార్తలు న్యూస్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ న్యూస్ చూస్తారు. ఆ న్యూస్ లో చాలా మంది కొండ శిఖరానికి ట్రెక్కింగ్ కి వెళ్ళి గుండె అయిపోయి అక్కడ చచ్చిపోయినాడు ఎంతో మంది ఉన్నారు. ఆ ట్రెక్కింగ్ లో మళ్ళీ కిందకి దిగుతా సగం దాకా వచ్చి అన్ని వేల మీటర్ల ఎత్తులో ఆ చలికి మళ్ళీ కర్రగట్టుపోయి బిరబిట్టుపోయి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. దేవుడు ఈ సృష్టి అంతటి చేసినప్పుడు హిమాలయాలు చూసి మురిసిపోయి అబ్బా చాలా బాగుంది, ఇవి ఇలాగే ఉండిపోతే అవి అలాగే ఉండిపోతే వీటి కోసమే నేను చేశాను అని అనుకోలే. వాటి కన్నా విలువైన వాళ్ళని లాస్ట్ లో చేశాడు. ఎవరు? మనిషిని చేశాడు. అందుకే ఇంగ్లీష్ లో ఒక స్లోగన్ ఉంటుంది, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, వినకపోతే జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. మ్యాన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. మళ్ళా చెప్తున్నాను, మ్యాన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. మ్యాన్ అంటే అందులో ఉమెన్ లేదా అని అనుకోవచ్చు. ఉమెన్ ఉంది, రెండు కలిపే ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ లో మ్యాన్ ఉన్నాడు, హీలో షీ ఉన్నాడు, షీలో హీ కూడా ఉన్నాడు. అందరికీ తెలిసిందే కాదు. సో మ్యాన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. సృష్టి అంతటికి కిరీటం వంటి వాడు ఎవడరా అంటే మనిషి.
దేవుని దృష్టిలో విలువైన వాడు. ఆ మనిషి విలువైన వాడు కాబట్టి దేవుడు మోషేకి యెహోషువకి ఈ ప్రపంచానికి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి విధి విధానాలు ఇస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నేను మీకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించు దేశం ఏమవ్వకూడదు, అపవిత్రం అవ్వకూడదు. అవ్వకూడదు అంటే ఏం చిందించబడకూడదు, ఒక్క చుక్క రక్తం కూడా చిందించబడకూడదు. ఎందుకంటే మనిషి దేవుని దృష్టిలో విలువైన వాడు. అందరూ నా వెనక చెప్పండి, నేను నా దేవుని దృష్టిలో విలువైన వ్యక్తిని. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, మీరు విలువైన వ్యక్తి అని చెప్పండి. చెప్పండి చెప్పండి, మెడలు తిప్పండి. అయ్యగారు, మనం విలువైన వ్యక్తులం. మనుషులు చాలా విలువైన వారు, ఎందుకంటే దేవుడు వాళ్ళని తయారు చేశాడు. వీఆర్ ద క్రౌన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఎప్పుడైతే వాగ్దాన దేశంలో వీళ్ళు అడుగు పెట్టిన తర్వాత గాడ్ వాస్ మైండ్ఫుల్. ఏవో పొరపాట్లు జరుగుతాయి, ఏదో జరుగుతాయి, మనిషి మీద మనిషికి ఏదో వస్తుంది. మనిషికి త్వరగా వచ్చేది ఏంటి? అబ్బా, ఎంత బాగా చెప్పారమ్మా ఫిల్ ఇన్ ది బ్లాంక్ మీరు. మనిషికి త్వరగా వచ్చేది ఏంటి? కొంచెం గట్టిగా మన సాక్ష్యం మనమే చెప్పుకుందాం, కొంచెం గట్టిగా. అందులో నేను నెంబర్ వన్. మీకు తెలియదు, అది మా మదర్ ఒక్కరికే తెలుసు. నేను నెంబర్ 1 అందులో. త్వరగా వచ్చే సర్రబడి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలీదు. ఆ ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చింది అంత కోపం అని అనుకుంటాను మళ్ళీ నేనే. చాలా త్వరగా వస్తుంది. ఆ త్వరగా కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో. స్పృహలో ఉంటారు ఎవరైనా? చెప్పండి. స్పృహలో ఉండరు. ఆ స్పృహలో అదొక పూనకం, అదొక టైప్ ఆఫ్ సంథింగ్. ఎనీవే, పాయింట్ ఏంటంటే ఆ కోపం 4వ అధ్యాయం ఆది కాండంలో ఒక హత్యకు దారి తీసింది. ఆ కోపమే దేవుడు వచ్చి కయ్యంతో మాట్లాడినప్పుడు కయ్యంతో అంటాడు, ఎందుకే కోపం అలా పెంచుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు ఈ కోపడాల్సిన అవసరం. నువ్వు సత్క్రియ చేయలేదు గనక పాపం ఎక్కడ పొంచుంది? నీ గుమ్మం దగ్గర పొంచుంది. దేవుడు అలా మాట్లాడా అన్నట్టు నా వైపు చూస్తున్నారు. ఆది కాండం ఒక్కసారి 4వ అధ్యాయం చూద్దాం త్వరగా. ఆది కాండం 4వ అధ్యాయం. బైబిల్ మూసేయొద్దు, ఒళ్ళో తెరిచి పెట్టుకోండి. బైబిల్ లేని వారు పక్క వాళ్ళ దగ్గర చూడడానికి ప్రయత్నించండి. లుక్ ఎట్ జెనసిస్ చాప్టర్ 4 and let's read what God has to say to this man. ఆది కాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనికి ఏమొచ్చింది? కమాన్, అండర్లైన్ చేసుకోండి. మిక్కిలి కోపం వచ్చి ఆ కోపం ఏం చేసింది? తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. నౌ రీడ్. యెహోవా ఏమన్నాడమ్మా? నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి? సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును. వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్. అబ్బాయి, నువ్వు సత్క్రియ చేస్తే కోపం ఎందుకే నీకు? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు. నువ్వు సత్క్రియ చేయనప్పుడు ఆటోమేటిక్ గా ఆహ్వానించక్కర్లే, అది నీ గుమ్మం దగ్గర రెడీగా ఉంటది. ఏంటి? పాపము నీ గుమ్మం దగ్గర రెడీగానే ఉంటది. ఇవన్నీ ఎరిగిన దేవుడు, ఇలాంటివి జరుగుతాయని తెలిసిన దేవుడు యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం వచ్చేసరికి అందరూ దేశాలు పనిచేసుకున్నారు. ల్యాండ్ పనిచేసుకున్నాడు. మాది మూల, నఫ్తాలి ఎక్కడ, దాన్ ఎక్కడ, అందరూ పనిచేసుకున్నారు. అండ్ నౌ గాడ్ థాట్, నేను సృష్టించిన మనిషి విలువైన వాడు, ఈ మనిషి ప్రాణాలని నేనే కాపాడాలి. ఈ మనిషి ప్రాణాన్ని కాపాడటానికి నేనే ఒక విధి విధానాన్ని నిర్ణయించాలి అని చెప్పి దేవుడు 20వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఉన్నాం. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ వర్స్ 1. ఆ వచనం బాగా గమనించండి. 20వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు మోషే ద్వారా పలికించిన ఆశ్రయపురాలను ఏం చేయి? ఏర్పాటు చేయాలి. పొరపాటున. అందరూ చెప్పండి, పొరపాటున. కొంచెం గట్టిగా, పొరపాటున. సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఎప్పుడైనా చెప్పారా జీవితంలో? ఎవరికన్నా చెప్పారా? ఈగో అడ్డొచ్చిందా? చెప్తే గొప్ప విషయమే. దానికి కూడా ఈగో అడ్డొస్తే ఇంక మనం ఏం చేయలేం. సార్ పొరపాటున అనేసానండి. ఎప్పుడైనా అన్నారు ఎవరితోనూ అలాగా? వెరీ గుడ్.
యూజువల్గా ఆఫీస్లో కలీగ్స్ వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. కానీ ఒక స్లాబ్ కింద రోజు 30-40 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తిని చూస్తా గడిపే వాళ్ళకి అలాగ అనడం కష్టం. అర్థమైన వాళ్ళు నవ్వుతున్నారు, అర్థం కాని వాళ్ళు అలా చూస్తున్నారు. అర్థమైందా? ఒకే స్లాబ్ కింద 30-40 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న వాళ్ళకి పొరపాటున అయిపోయిందిలే అని అనడం చాలా కష్టం. ఇంకా దాన్ని పెంచి పోషించి, ఇంకా దాన్ని కొంచెం ఆజ్యం పోసి, ఇంకా దాని గురించి ఇలా ఇంకా దాన్ని పెద్ద చేసి, ఇంకొంచెం విషయాలు పెద్ద చేయాలంటే ఎంత సరదాగా ఉంటుందో. బట్ దేవుడు ఒక డిస్టింక్షన్ పెట్టాడు 20వ అధ్యాయంలో. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. పొరపాటున, తెలియక పొరపాటు. 2వ వచనం. కమ్ టు 5th verse. ఇప్పుడు 5వ వచనంకి రావాలి. 5వ వచనం లాస్ట్ బిఫోర్ లైన్. 5వ వచనం లాస్ట్ బిఫోర్ లైన్. అతడు పొరపాటున తన పొరుగు వాడిని చంపెను గాని అంతకు ముందు వాడిని ఏం చేయలేదు, పగబట్టలేదు. ఈ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే 2 డిస్టింక్షన్స్ తీసుకొచ్చాడు. ఒకటి పొరపాటున జరిగింది, ఇంకోటి పగతో జరిగింది. ఒకటి పొరపాటున జరిగింది, కమాన్ చెప్పాలి. రెండోది ఏంటి? పగతో జరిగింది. గాడ్ వాస్ సో స్పెసిఫిక్. ఈ చాప్టర్ యెహోషువ గ్రంథంలో మాత్రమే కాదు, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, మొత్తం పంచకాండాల్లో ప్రతి అధ్యాయంలో దీన్ని గురించి ప్రస్తావించారు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఇది చాలా విలువైన టాపిక్. పొరపాటున జరిగింది, పగతో జరిగింది. నా బైబిల్లో థింక్ ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్. కయ్యను ఏబేలుని చంపడం పొరపాటున జరిగిందా, పగతో జరిగిందా మాట్లాడాలి. పొరపాటున జరగలే, అది పగతో జరిగింది. ఇక్కడ వస్తుందా ఎగ్జాంపుల్? యోసేపుని గోతులో పడేయడం పొరపాటున జరిగిందా, పగతో జరిగిందా? కమాన్ చెప్పాలి నాకు ఒకసారి. ఎందుకంటే ఆది కాండంలో మనం ఒక్కసారి వెళ్దాం. ఆది కాండంలో ఉన్నటువంటి మాట మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకు తెలియదు. ఈ అధ్యాయం నేను ఇక్కడ ఒకవేళ ఈ మెసేజ్ మీకు చెప్పానో లేదో కూడా నాకు గుర్తులేదు. కానీ ఆది కాండంలో ఉన్నటువంటి మాటలు చాలా గొప్ప మాటలు. ఆ ఆది కాండంలో మనం చూస్తాం, వారు పగబట్టిరి, వారు మరింత పగబట్టిరి అనే మాట ఆది కాండం 37వ అధ్యాయం. ఎవరైనా చూసిన వాళ్ళు నాతో పాటు చదవడానికి ప్రయత్నించండి. And look at that verse. ఆది కాండం 37వ అధ్యాయం 5వ వచనం. 37వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఎందుకంటే 4వ వచనంలో ఉంది, వారు అతని మీద పగపట్టిరి. 4వ వచనంలో పగపట్టారు, 5వ వచనం వచ్చేసరికి మరీ పగబెట్టారు. ఈ విషయాలు 11వ వచనం వచ్చేసరికి ఆ పగ అసూయగా మారినట్లు లేఖనాల్లో మనం చూడగలం. ఎనీవే ద ఎగ్జాంపుల్ ఇస్, మొదటిది కయ్యేను ఏబేలుని చంపడం పొరపాటున జరగలే, పగతో జరిగింది. యోసేపును గోతులో తోయడం పొరపాటున జరగలే, పగతో జరిగింది. యోనా దేవుడు తర్షీషుకి వెళ్ళమంటే, నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు కదా, అది పొరపాటున జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఎక్సలెంట్, ఉద్దేశపూర్వకంగానే జరిగింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఎగ్జాంపుల్ పొరపాటు కింద వచ్చేవి తక్కువ, పగ కింద ఉద్దేశపూర్వకం కింద జరిగేవి ఎక్కువ. యోసేపు గారు మొదలగు కథలన్నీ చదివాం. దావీదు ఎప్పుడైతే కొంచెం కొంచెం రోజు రోజుకి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఎదుగుతున్నాడో స్త్రీలందరూ ఒక పాట పాడారు. ఈ స్త్రీల సమాజం వల్ల చాలా హెడ్ఏక్ కొన్నిసార్లు. ఈ స్త్రీలందరూ ఏమని పాట పాడారంటే, సౌలు వేల కొలిదిగాను, దావీదు డింగ్ డాంగ్ 10,000 వలదిగాను అని పాటలు పాడడం మొదలెట్టారు. ఈ పాటలు ఏమైపోయి ఒకరికి బీపీ పెంచేసాయి బాగా. కమాన్ చెప్పాలి ఎవరైనా. ఆయనకు బీపీ పెంచి ఆయన రెడీగా పెట్టాడు ఈట. ఎప్పుడు దొరుకుతాడు అమావాస్య రోజు, ఒరే భోజనం పిల్లండ్రా, చికెన్ దమ్ బిర్యానీ వండండ్రా, దావీదు నా కుర్చీలో కూర్చోబెట్టండ్రా, నేను సైడ్ నుంచి ఏం చేస్తానంటే టపక్కమని నీటి సిరుతానరా అనుకున్నాడు. అది పొరపాటున అంటున్నాడా, పగబట్టి అంటున్నాడా? కమాన్ మాట్లాడాలి ఇప్పుడు. సో బైబిల్లో మీరు ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పొరపాటున జరిగినవి కొన్ని, పగతో జరిగినవి చాలా. గాడ్ ఇస్ మేకింగ్ ఎ డిస్టింక్షన్. అందుకే దినవృత్తాంతాలు గ్రంథంలో కానీ తర్వాత మీరు కొత్త నిబంధనలో చాలా తక్కువగా మనం చదువుతాం అధ్యాయం, కానీ చాలా గొప్ప మాటలు ఆ అధ్యాయంలో రాశారు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక తర్వాత మీరు చదవండి. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాట నన్ను చాలా పొడుస్తుంది. ఆ మాట ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో బాగా రాశారు. ఇంగ్లీష్లో ఏమని రాశారంటే, గాడ్ లుక్స్ ఎట్ యువర్ మోటివ్. ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్లో? గాడ్ లుక్స్ ఎట్ యువర్ మోటివ్. హృదయ అంతరంద్రియములను దేవుడు పరీక్షిస్తాడు,
గమనిస్తాడు. వరుణ్ దీపక్ నేను ఏదైనా చేస్తే అది నేను ఉద్దేశపూర్వకంగా చేశానా, పగతో చేశానా, లేక పొరపాటున చేశానా? నా హృదయ అంతరంగాన్ని ఎవరు పరిశీలిస్తారు? దేవుడు పరిశీలిస్తాడు. నేను ఎవరికైనా వడ్డిస్తున్నప్పుడు, ఎవరికైనా భోజనం పెట్టిస్తున్నప్పుడు, ఎవరికైనా ఆతిథ్యాన్ని పిలిచి వాళ్ళని అగౌరవపరుస్తున్నప్పుడు అది ఉద్దేశపూర్వకంగా చేశానా, లేక పొరపాటున జరిగిపోయిందా? 10 మంది మధ్య మాట్లాడుతున్నప్పుడు ఎవరినో ఏదైనా అనేసాను నేను, అది ఉద్దేశపూర్వకంగా ఆయన అనాలి. ఆడేదో రోజు నాకు దొరుకుతాడు, ఆడు దొరకకుండా ఉంటాడా, దొరికినప్పుడు ఆడికి చెప్తాను అందరి మధ్య ఏదో రకంగా అంటానని చెప్పి నేను ఆలోచించి ఉద్దేశపూర్వకంగా ఆ మాట అన్నానా, లేక పొరపాటున ఏదైనా ఆ మాట అన్నానా? You see, God is very mindful. దేవుడు వీటిని చాలా జాగ్రత్తగా నరుల హృదయాన్ని ఏం చేస్తున్నాడు? నా హృదయాన్ని, మీ హృదయాన్ని, ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వేదో అనేసి, నువ్వేదో మాట్లాడేసి, లేకపోతే నువ్వేదో చేసేసి అయిపోయింది అనుకుంటున్నావేమో, కానీ పైన నీ డైరీ దేవుడు రాస్తున్నాడు. ఆ డైరీలో ఒరే వరుణ్ దీపక్, అచ్చచ్చ నువ్వు పెద్ద డ్రామా గడివురా, నువ్వు ఉద్దేశపూర్వకంగానే చేసేవారు ఈ పని, నువ్వు ఉద్దేశపూర్వకంగానే అన్నావు ఆ మాటని అని నా మోటివ్ని ఎవరు కనిపెడుతున్నారు? నా దేవుడు కనిపెడుతున్నాడు. ఆ టైంలో నేనేం దేవుని దృష్టిలో నేను నిరపరాధిని అనుకుంటున్నారా మీరు? కాదు, నేను అపరాధిని. బికాస్ గాడ్ ఈస్ వాచింగ్ మై మోటివ్. నా హృదయ అంతరంగములను దేవుడు పరిశీలిస్తున్నప్పుడు నేను ఆయన దృష్టిలో ఎలా ఉంటాను, నువ్వు ఆయన దృష్టిలో ఎలా ఉంటావు? వాగ్దాన దేశంలో నేలను పంచుకున్నారు. దేవుడు ఆలోచిస్తున్నాడు, పొరపాటున జరిగేవి కొన్ని ఉంటాయి, పగతో జరిగేవి కొన్ని ఉంటాయి. దేవుడు ఏం చేశాడంటే యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఎంత విలువగా మనుషుల్ని ఎంచుకున్నాడు. ఆ మనుషుల్ని ఎంత విలువగా ఎంచుకోబట్టి ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తి మరో వ్యక్తి మరణానికి కారణమైతే వాడు ఏమవకూడదు? చావకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిచ్చెన ఎక్కుతున్నారు, 2 మనుషులు ఎక్కుతున్నారు. ఈడేమో ఆయుధాలు పట్టుకున్నాడు, పైన వెళ్ళేవాడు ఆయుధాలు పట్టుకున్నాడు. పొరపాటునే ఆడి దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఏ సుత్తో ఏదో జారిపోయి కింద పడింది. వెనకాతల నిచ్చెన మీద ఉన్న వాడి తల మీద తగిలింది, ఆడు పడిపోయాడు. ఆడి తలకు గాయమైంది, ఆడు చచ్చిపోయాడు. పగతో జరిగిందా, పొరపాటున జరిగిందా? పొరపాటున జరిగింది. అలాంటి పొరపాటున జరిగినటువంటి మరణానికి దేవుడు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పరిగెట్టి పాత నిబంధన కాలంలో యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం ప్రకారంగా ఆ వ్యక్తి పరిగెట్టి ఏమవ్వాలి తెలుసా? ఆశ్రయపురములోనికి వెళ్ళిపోవాలి. ఆశ్రయపురం, అందరూ చెప్పాలి, అందరూ ఆశ్రయపురము. ఇంకొంచెం గట్టిగా ఆశ్రయపురము. ఆశ్రయపురంలో ఎవరు ఉంటారు? ఆశ్రయపురంలో ప్రెసిడెంట్ గారు, ఆశ్రయపురంలో ఎన్ వరుణ్ దీపక్, లేకపోతే సద్గుండ్రాజు గారు లేరు. ఆశ్రయపురంలో ఆ రోజుల్లో లేవీలందరూ ఉండేవారు. దేవుడు ఊరందరికి భూమి ఇచ్చాడు కానీ లేవీలకి ఇవ్వలే. ఊరందరికి భూమిని ఇచ్చాడు. ఒరే దాను నీది, దఫ్తాలి నీది, ఒరే రూబెన్ నీది, అందరికి ఇచ్చాడు. కానీ లేవీలకి ఏంటి ఇవ్వలే. ఏమన్నాడండి? నేనే మీ స్వాస్థ్యం. అవును బాబు, నువ్వే మా స్వాస్థ్యం, మేము తలాల్చుకోవడానికి స్థలం ఉండలే. సంఖ్యాకాండం 35వ అధ్యాయం నాకు చాలా ఇష్టం. ఆ సంఖ్యాకాండం 35వ అధ్యాయం ఇందాక చదివాను నేను. అక్కడ రాస్తాడు, లేవీలందరికీ ఊళ్ళు ఇవ్వండిరా, చిన్నవి వాళ్ళు అందులో ఉంటారు, పాకలు వేసుకోనో లేకపోతే పెంకుటిలు కట్టుకోనో అందులో ఉంటారు, లేవీలకి ఇల్లు ఇవ్వండిరా అన్నాడు. మొత్తానికి లేవీలందరూ సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చిన లేవీలు, దేవుని సేవ చేస్తున్న లేవీలు, ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి లేవీలందరూ సంఖ్యాకాండం 35వ అధ్యాయం వచ్చేసరికి 2వ వచనంలో దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలీలు తాము పొందు స్వాస్థ్యములో లేవీలు నివసించుటకు వారికి పురములను ఇవ్వవలెను. ఆ పురములు చుట్టూ ఉన్న పల్లెలు లేవీలకు ఇవ్వవలెను. వారి పొలములు, వారి పశువులకు, మందలకు, సమస్త జంతువులకు అవి ఉండవలెను. ఈ లేవీలు ఉన్న చోట చాలా జాగ్రత్త వినాలి. 6వ వచనంలో ఆశ్రయపురాలు ఉండాలి అని రాశాడు. 6వ వచనంలో మీరు గమనించారా? మరియు మీరు లేవీలకు ఇచ్చు పురములో ఎన్ని ఉండాలి? 6 ఆశ్రయపురాలు. నోట్ దట్ పాయింట్. 6 ఆశ్రయపురాలు ఉండాలి. ఎక్కడ? దాను గోత్రంలో కాదు, ఎక్కడ నఫ్తాలి గోత్రంలో కాదు, ఎక్కడ ఇంక వేరే రూబేను,
యోధా గోత్రంలో కాదు, లేవీలు ఎక్కడ ఉంటారో లేవీల మధ్య ఆశ్రయపురాలు ఉండాలి. ఇప్పుడు పొరపాటున ఒక హత్య జరిగితే పొరపాటున జరిగిపోయినటువంటి వ్యక్తి పరిగెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాలి మీరందరూ? ఆశ్రయపురంకి వెళ్తున్నాడు. ఆశ్రయపురం ఎక్కడుంది? లేవీలు నివసించే ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి లేవీలు పెద్దలందరూ ఏం చేస్తారో తెలుసా? ఆశ్రయపురంలోనికి వచ్చిన వాడిని, ఒరే నీ ఆధార్ కార్డు నెంబర్ ఏంటి, రే నీ పాన్ కార్డ్ తీరా, అసలు ఒరే నీ ఓటర్ కార్డ్ నెంబర్ ఏంట్రా, ఈ కబుర్లు లేవు. ఆశ్రయపురంలోకి వచ్చిన వాడిని ఏం చేయాలి? బైబిల్లో ఇందాక చదివాను, మీరు గమనించారు లేదో? వారు అతనిని చేర్చుకోవాలి. ఆ మాట గమనించారు యెహోషువ గ్రంథంలో? మీరు, నేను అండర్లైన్ చేయమని చెప్పాను లేదో కానీ ఆ మాట చాలా బాగుంటుంది. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాడిని ఏం చేయాలి? చేర్చుకోవాలి. అయ్యలారా, ఆ మాటలు విలువైన మాటలు అండర్లైన్ చేసుకోండి. ఆశ్రయపురంలోకి చేర్చుకోవాలి. చేర్చుకోవడమే కాదు, తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వాలి. ఇప్పుడు యాజకుడు ఉన్న ప్లేస్ లో, యాజకుడు ఉంటున్న ఇంటి దగ్గర, యాజకుడు ఉంటున్నటువంటి పల్లెలో ఒక హంతకుడుగా పరిగణించబడుతున్నవాడు కూడా ఏమవుతున్నాడు? వాడు ఉండాలి. ఏ సెయింట్ అండ్ ఏ మర్డరర్ ఆర్ లివింగ్ టుగెదర్. ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్లో? ఒక పరిశుద్ధుడు, ఒక సెయింట్, ఒక హంతకుడు, ముద్దాయి అందాం పోనీ, ఆ మాట బాగుంటుందేమో. ఒక ముద్దాయి, దోషి, ఏమని అనొచ్చు తెలుగు భాషలో పర్యాయ పదాలు, అబ్బో సూపర్. ఆ దోషి లేక ముద్దాయిగా ఎంచబడ్డవాడు ఈ లేవీయుడి దగ్గర ఉండాలి. కెన్ యూ ఇమాజిన్? దేవుడు ఎందుకు ఒక హత్యలో పట్టబడ్డ వ్యక్తిని, అతని తప్పు వెంట జరుగుతుంటే, అతని పాపం అతన్ని వెంట జరుగుతుంటే, అతడి వల్ల జరిగిన కీడు అతని వెంట జరుగుతుంటే దేవుడు ఏం కల్పించాడు తెలుసా? ఒక ఆశ్రయ భద్రతను అతడు కల్పించాడు. అయ్యా లేవీయులారా, ఇవి నా వల్ల ఒక వ్యక్తి చచ్చిపోయాడు, అయితే నేను కావాలని చంపలేదండి, నేను కావాలని అతన్ని పొడవలేదండి, నేను కావాలని అనుకోలేదండి, ఇలా జరుగుతుంది, ఏదో కరతగిలో పడిపోయాడండి, కానీ నా వల్ల జరగలేదండి, నేను ఉద్దేశపూర్వకంగా, ఇందాక నేను చెప్పాను, పొరపాటున ఇటుపక్క పగతో, నేను పగతో చేయలేదు సార్ ఆ పని. లేవీయులు అతని మాటలు విని అతన్ని ఆశ్రయపురంలోకి ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఎందుకంటే మరో పక్క ఒకడు వస్తున్నాడు, వాడు తిప్పండ్రా బండి, మన వాడిని చంపాడా, ఆ సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపల అవతలాడు ఏమైపోలే. సారీ, మీరు ఎప్పుడు వినుండరా అంటే మీకు టీవీలో అవి తెలియదు కదా అని చెప్పి అవతలాడు ఇంకోటి రెడీ అయిపోతున్నాడు చంపడానికి. అందుకే బైబిల్లో రాసిన మాట ఏంటి తెలుసా? యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో అలాంటి వాడి కోసం రాసిన మాట ఏంటి తెలుసా? ప్రతి హత్య చేయువాడు. గమనించారా? యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకోండి. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు. ప్రతి హత్య చేయువాడు. ఇంగ్లీష్ బైబిల్ అది ఎలా ఉందో తెలియదు కానీ నాకు, ఇస్ ఇట్ రివెంజ్, అవెంజ్? ప్రతి హత్య చేయవాడు, రే మన ఇంట్లో వాడిని నాడు చంపేశాడు రా, సాయంకాలం లోపున ఆడిని కూడా మనం ఏం చేయాలి? ఈ పాడు ఎక్కడి నుంచి లేచే లోపునే ఆ ఇంట్లో 10 తలకాయలు అనే భావన, పగ తీర్చుకునే భావన మనిషి రక్తంలోనే ఉంది. ఎవరో హాస్పిటల్కి వెళ్ళి, బాబు ఒక 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 100 ml పగ అనేది ఎక్కించమ్మా నా రక్తంలో, కానీ ఎవరిని ఎక్కించుకుంటాడా? ఎక్కించుకోడు. కానీ జెనెటిక్ గా మనిషి రక్తంలోనే ఉంది. మీకెవరైనా తెలుసా లేదో, స్కూల్కి ఒక పెన్సిల్తో వెళ్ళి ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు రిటర్న్ వచ్చేసరికి ఒక 3-4 పెన్సిల్తో మళ్ళీ వస్తారు. తెలుసా మీకు? అండ్ మీరెప్పుడు చేసి ఉండరు. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా గమనించారా చిన్న చిన్న పిల్లలు? ఎందుకంటే వాడికి ఆడి పెన్సిల్ కన్నా ఎవరి పెన్సిల్ నచ్చుతుంది? పక్కోడి పెన్సిల్ నచ్చుతుంది. ఆ వెంటనే ఏం చేస్తాడు? బ్యాగ్లో వేసుకుంటాడు. ఆ లిస్టులో నేను ఉన్నాను చిన్నప్పుడు, అందుకు నేను చెప్తున్నాను. మనిషి జెనెటిక్ గా బై నేచర్ మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనది కాని దాన్ని తీసుకోవాలనే మనసు ఉన్నటువంటి వాళ్ళం. బై నేచర్ దట్ సిన్.
ఎవరిని ఏదైనా మాట అంటే దాన్ని 20 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు కూడా దాన్ని ఏం చేస్తాం, ఆ మాట మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటాం. బై నేచర్ అది మనం మైండ్ లో ఉండిపోద్ది. ఆ మాట ఏదో రోజు ఆడికి మళ్ళీ తిరిగి అప్పచెప్పాలని టైం కూడా చూసే మనుషుల మనసులో మనం. వీఆర్ ఆఫ్ దట్ నేచర్. ఆ పాయింట్ ఏంటంటే దేవుడు ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఎంత గొప్పగా ఆలోచించాడు. ప్రతి హత్య చేయవాడు అంటే పగ తీర్చుకునేవాడు పరిగెట్టుకొని వస్తున్నాడు. వాడు వచ్చే లోపున ఈ పొరపాటు చేసిన వాడికి దేవుడు ఏం కల్పించాడు? కమాన్ చెప్పాలి అందరూ కూడా, సంఘం అంతా మాట్లాడాలి. ఏం కల్పించాడు? ఒక ఆశ్రయపురాన్ని కల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆలోచించాడు దేవుడు మానవుల కొరకు, ఎంత ఆలోచించాడో దేవుడు మనిషి కొరకు. వీడు చావడానికి వీల్లేదురా, వీడు నష్టపోవడానికి వీల్లేదురా, వీడు మరణించడానికి వీల్లేదురా, వీడి కొరకు ఒక ఆశ్రయపురాన్ని కట్టండిరా. ఎన్ని కట్టారో తెలుసా అండి? 1 కాదు 2 కాదు 6 ఆశ్రయపురాలు కట్టారు. 6 ఆశ్రయపురాలు వాగ్దాన దేశంలో దేవుడు మోషే చేత యెహోషువ చేత కట్టించాడు. కొత్త నిబంధనలో నాకు మరో ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఎందుకంటే నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని పాత నిబంధనలోంచి ఇచ్చాను. కొత్త నిబంధనలో మరో ఎగ్జాంపుల్ అంటే తెలుసా? ఒక పెద్ద ఆయన అన్నాడు, 3 మిషనరీ ప్రయాణాలు చేసి 13, 14 పత్రికలు కొత్త నిబంధనలో రాసి ఆయన తిమోతికి రాస్తున్న పత్రికలో ఒక గొప్ప మాట రాశాడు. ఆ మాట నాకు ఎంత ఇష్టమో. బైబిల్ ఉన్న వారందరూ మీ పెన్లు పెన్సిల్ రెడీ చేసుకోండి. ఈ మాట ఒక్కసారి చదువుకొని ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ మాట నన్ను ఎంత దీవిస్తాదో, ఈ మాట నన్ను ఎంత ఆలోచింపజేస్తాదో, ఈ మాట నాకు చాలా సార్లు నిజమే కదా, అతడు చెప్పింది కరెక్టే కదా అని నాకు అనిపిస్తుంది. ఎవరైనా చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, అందరూ చూడాలి, 12వ వచనం. పూర్వము దోషకుడును హింసకుడును అబ్బో హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక, అండర్లైన్ దట్ వర్డ్, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక. అయ్యలారా, చదవడం కాదు, అండర్లైన్ చేయండి. తెలియక చేశాను సార్, ఈ పని నేను తెలియక చేశాను. పూర్వం నేను హానికరుణ్ణండి, సంఘాన్ని హింసించినాను సార్, నేను చాలా పెద్ద హింసకుణ్ణండి, దోషకుణ్ణండి, కానీ నేను అయ్యలారా తెలియక చేశాను. తన సాక్ష్యం తను రాస్తూ నేను తెలియక చేశాను గనుక దేవుడు నన్ను ఏం చేశాడు అన్నాడు. తెలియక చేసేది గనుక కనికరింపబడితేనే. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? అమ్మా, నువ్వు అబద్ధం తెలియక ఆడుతున్నావా? అబద్ధం తెలియకుండా ఎవరైనా ఆడగలరా? తెలియక మోసం చేశాను సార్, వద్దు, అంత బిల్డప్ వద్దు. ఇలాగ అవుతుందని తెలియక నేను చేశాను సార్. ఏం దేవుడు నీకు బుర్ర ఇవ్వలేదా, బుద్ధి ఇవ్వలేదా, జ్ఞానం ఇవ్వలేదా, ఆలోచించే మనసు ఇవ్వలేదా? కానీ ఈయనంటున్నాడు, సార్ నేను ఎవరితో పోరాడుతున్నానో నాకు తెలియదు. ఎందుకంటే ఆ దమస్కు మార్గానికి వెళ్తున్నప్పుడు గొప్ప వెలుగు చూరగానే, ఎవరికైనా గుర్తుందా సీను? దేవుడు తనతో మాట్లాడినప్పుడు, సౌలా సౌలా, కమాన్ చెప్పాలి, కంటోన్మెంట్ చర్చ్, నీ వేళ నన్ను హింసిస్తున్నా. ఊరుకోండి సార్, మీరెవరు నాకే తెలుసు, నేను మిమ్మల్ని హింసిస్తున్నాను, నేను చర్చిలో ఉన్నవాడిని హింసిస్తున్నాను, అప్పారావు గారిని, పాపారావు గారిని, పుల్లారావు గారిని, వాళ్ళని హింసిస్తున్నాను. నువ్వేటి మధ్యలో వచ్చి నన్ను హింసిస్తున్నావు అంటున్నావేటి? వాళ్ళని హింసిస్తే నువ్వెవరిని హింసించినట్టు? అయ్యా, ఆ విషయం నాకు తెలియదయ్యా, నేను తెలియక చేశానయ్యా, నేను హానికరుణ్ణేనయ్యా, నేను హింసకుణ్ణేనయ్యా, నేను దోషకుణ్ణేనయ్యా, కానీ తెలియక చేశానయ్యా. తెలియక చేసి కనుక కొత్త నిబంధనలో అద్భుతమైన వచనం, కనికరింపబడి తిని. నోట్ దట్ వర్స్, ఎప్పుడు మర్చిపోవద్దు. తెలియక చేసిన వాడిని కనికరించే యేసు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? ఇప్పుడు నినివే వెళ్ళమంటే తర్షీస్ వెళ్ళిపోయినాడు తెలిసి చేశాడా, తెలియక చేశాడా? వాడు లైన్లో నిలబడినప్పుడు, విజయనగరం రావాల్సిన నేను శ్రీకాకుళం లైన్లో నించొని టికెట్ కొంటే ఏమైనా అర్థం ఉందా? ఈడు ఎక్కడి నించోవాలి యోనాగాడు లైన్లో? చెప్పండి సార్. నినివే వెళ్ళే దగ్గర కౌంటర్లో నించోవాలి టికెట్ కోసం. ఈయన ఏం చేశాడు తెలిసే ఆ కౌంటర్ దాటి నడుచుకుంటా వెళ్ళి స్టైల్గా తర్షీషు వాడ దగ్గర కౌంటర్లో నించొని
ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని తెలియక చేశాడా, తెలిసే చేశాడు. దేవుడు కూడా ఏం చేశాడు, గోవ అలాగే మరి గుయ్యమని పగలగొట్టాడు. అర్థం కావట్లే. తెలియక చేసిన వాడిని కనికరిస్తాడని ఎంత వాస్తవమో దేవుడు యోనాని కనికరించాడు. ఎలా కనికరించాడు తెలుసా? చావనివ్వకుండా కనికరించాడు. దేవునికి స్తోత్రం చెప్తావా? హీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు డై, కానీ చచ్చేదాకా తీసుకెళ్ళాడు. ఎందులోకి పెట్టాడు? ద బిగ్ ఫ్రెండ్ ఇన్ ది బిగ్ ఓషియన్. ఒక పెద్ద తిమింగలం కడుపులో 3 రోజులు దాని నాచులో ఈడు పొరులుతా, దాని పేగుల్లో ఈడు జీర్ణం అవుతా, అలాగ ఉంటా. నాకు బాగా నచ్చింది తెలుసా? అక్కడి నుండి ప్రార్థన చేస్తే నా దేవుడు వినగలడని యోనా నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒరే, చేప కడుపులో భూమి మీద ఉన్న వాళ్ళ దృష్టిలో నేను చచ్చిపోయాను, జనాభా లెక్కల దృష్టిలో నా పేరు లేదు, నేను చచ్చిపోయాను. కానీ చేప కడుపులో ఉండి నేను చేసే ప్రార్థన నా దేవుడు వినగలరా అనుకున్నాడే. అక్కడ కొట్టేశాడు యోనా మార్కులు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తెలిసే చేశాడు, తెలియక చేయలే. కానీ దేవుడు అందుకు కావలసిన శిక్ష కూడా 3 రోజులు లోపల గ్రైండ్ చేసి దాని పేగుల్లో మిక్సీ చేసి తెల్లారే 3వ రోజు తీసుకొచ్చి ఎక్కడా సబ్మెరైన్ ఎక్కడాగింది? టర్షీస్ దగ్గర ఆగలే ఈ సబ్మెరైన్. తిన్నకొచ్చి వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చెకింగ్ చేసేవాడు కూడా ఎవడు లేడు. తీసుకొచ్చి అక్కడ అనగానే అక్కడ బయటపడ్డాడు. చూస్తే ఏముంది, టర్షీస్ జెండా, నినివే జెండా ఎగురుతుంది. అమ్మనేమో కరెక్ట్, దేవుడు బలి తీసుకొచ్చాడు అనుకున్నాడు. తెలియక చేసేది కనుక కనికరింపబడి తెలిసి చేస్తే ఏమవుతుందో ఒక్కసారి హెబ్రీ పత్రికలో మనం చూద్దాం. హెబ్రీ పత్రికలో రాసిన మాట నన్ను ఎంత ఆలోచింపజేసిందో. నిజమే కదా అనిపించింది. బికాజ్ మనం చాలాసార్లు చాలా భక్తుల్లా బిల్డప్ ఇస్తాం, చాలా గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తాం, చాలా పైకి ఎంతో నమ్రతగా ఉంటాం. కానీ మనం చేసే పనులు కొన్నిసార్లు తెలిసి కూడా మనం ఎన్ని తప్పులు చేస్తామో. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఓకే 10వ అధ్యాయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం నుంచి అందరూ జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26. మనము సత్యము గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడలా ఇక బలి ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. దయచేసి ఆ మాటలు అండర్లైన్ చేసుకుంటారు అయ్య గారు. సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని మాట అంటే ఏంటో తెలుసు, దేవుడు ఎటు వెళ్ళమన్నాడో నీకు తెలుసు, దేవుడు ఏది చేయమన్నాడో నీకు తెలుసు. అన్ని తెలిసి కూడా అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా ఆ మాట ఎంత బాగా రాశారో తెలుగు బైబిల్లో, బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే. బుద్ధిపూర్వకంగా అంటే నీ సెన్స్, నీ పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి, యు ఆర్ సెన్సిబుల్. తెలిసి నువ్వు సెన్స్ లో ఉండి, నువ్వు కావాలని స్పృహలో ఉండి కూడా నువ్వు తప్పు చేస్తే అది పొరపాటును చేశాను అనడానికి. పొరపాటునేదో అనేసాను సార్. నో, నువ్వు పొరపాటును చేయలేదురా, నువ్వు కావాలనే చేశావు. నువ్వు పొరపాటును అనలేదు, నువ్వు అనాలనే అన్నావు. నువ్వు యాదృచ్ఛికంగా జరగలే, ఉద్దేశపూర్వకంగానే దాన్ని నువ్వు చేసావు. అందుకే రాశాడు, బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే ఇంకా దానికి బలి ఉండదు. అటు అయ్యగారు ఇంక కోడి పట్టుకొని, కుక్కను పట్టుకొని, నక్కను పట్టుకొని బలి ఇవ్వడం లేదు, ఇంక వేస్ట్. ఎందుకంటే నువ్వు బుద్ధిపూర్వకంగా చేసావు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు గనుక నీకు ఏం రెడీగా ఉన్నాయి? 27వ వచనం ప్రకారంగా నెంబర్ 1 న్యాయపు తీర్పు రెడీగా ఉంది. నెంబర్ 2 దహించే తీక్షణమైన అగ్ని రెడీగా ఉంది. నెంబర్ 1 న్యాయపు తీర్పు రెడీగా ఉంది. నెంబర్ 2 చెప్పాలి, మీరు ఇప్పుడే చదివాను నేను, దహించు అగ్ని రెడీగా ఉంది. పొరపాటున జరిగిందని ఈ వ్యక్తి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చాలా జాగ్రత్త వినాలి ఈ మెసేజ్. ఇప్పుడు మీరు పరిగెట్టుకుంటా ఎక్కడికి వెళ్ళాడు?
అయ్యగారు కేకేశాడు ఆశ్రయపురం దగ్గర బయట నిలబడి. సార్ మొత్తం లేవీలందరూ బయటకు వచ్చారు. ఏమైంది? అయ్యగారు అయ్యగారు ఇలా జరిగిపోయిందండి, నేను కావాలని చేయలేదండి, కానీ ఇలా జరిగిపోయిందండి బాబు, నన్ను ఏం చేయమండి. లోపలికి రా. ఈ లేవీలు ఆశ్రయపురంలోనికి ఆ హంతకుణ్ణి దోషిని ఏం చేయాలి? చేర్చుకోవాలి. సార్ చేర్చుకున్నాక ఆడికి రోజు బ్రేక్ఫాస్ట్ ఎవరు పెట్టాలి చెప్పండి? లేవీలే పెట్టాలి. మధ్యాహ్నం లంచ్ ఎవరు పెట్టాలి? ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్ ఎవరు పెట్టాలి? ఇవన్నీ లేవీలే ఏర్పాటు చేయాలి. 3 పూట్ల అడిగి పోషించాలి. న్యాయపు తీర్పు జరిగేదాకా వాడిని చాలా జాగ్రత్తగా పోషించాలి. బహుశా ఆ లేవీల భార్య అని ఉంటది, జాగ్రత్త, ఆడు ఆల్రెడీ హంతకుల్లా ఉన్నాడు, నేను కూడా పొడిసిగలనేమో, కొంచెం దూరంగా ప్లేట్ పెట్టు, దగ్గరికి వెళ్ళిపోకు. కానీ దేవుడు ఎందుకో ఆ హంతకుణ్ణి దైవజనుల దగ్గరికి పంపించాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఆ హంతకుడికి, ఆ తప్పు చేసిన వాడికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? నువ్వు లోకంలోకి వెళ్తే బాగుపడవరా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నా సేవ చేసే ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు లోకంలోకి వెళ్తే లోకం నిన్ను బాగు చేయదు, లోకం నిన్ను ఇంకా పాడు చేస్తుంది, లోకం నిన్ను ఇంకా నరకంలో చూపిస్తుంది, లోకం నిన్ను ఇంకా దిగజారుస్తుంది. కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవ జనుల మధ్య నువ్వు ఉంటే, దేవుడు ఎంత ఆలోచించి లేవీల మధ్య పెట్టాడు. అందుకే ఈ 6 ఆశ్రయపురాలకి 6 అర్థాలు ఉన్నాయి. వాటిని చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. లిసన్ టు దిస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. 6 ఆశ్రయపురాలు, తూర్పు వైపు 3, పడమర వైపు 3. ఓకే, నేను మాట్లాడుతున్నప్పుడు దైవ సందేశాన్ని చాలా జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథంలో ఉన్నాం మనం, 20వ అధ్యాయంలో ఉన్నాం మనం. దేవుడు 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. 6 ఆశ్రయపురాల పేర్లు కూడా రాశాడు అక్కడ. ఓకే, గెట్ రెడీ అండ్ లెర్న్ అండ్ అండర్లైన్ దీస్ నేమ్స్. 20వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ వచనము నుండి నేను చదువుతున్నాను. అప్పుడు వారు నఫ్తాయేలీయుల మన్యములోని గలిలయలోని నెంబర్ 1 కేదేషు, నెంబర్ 2 ఎఫ్రామీయుల మన్యములందలి షెకెము ఇస్ ద సెకండ్ వన్. 3వది యోధా వంశస్థుల మన్యమందు హెబ్రోను కిరియతర్బా. 8వ వచనంకి వచ్చేద్దాం. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేయుల గోత్రము నుండి మైదానం మీద అరణ్యములో బేసేరు. 4వది గాదీయుల గోత్రం నుండి గిలాదులోని. 5వది రామోతును. మనష్యుల గోత్రంలో నుండి బాషాన్లోని గోలానును 6వదిగా నియమించారు. 6 places. God appointed these 6 places. ఈ 6 ఆశ్రయపురాలు కట్టాలని మోషేకి ఆలోచన రాలే. చెప్పాలి సంఘం అంతా, ఆలోచన ఎవరిది? దేవుడిది. ఎవరికి వచ్చింది ఆలోచన? దేవుడైన యెహోవాకు వచ్చింది. ఎందుకంటే యెహోవా దేవుడు ఏమనుకున్నాడంటే, మనిషి ప్రాణాలను ఏం చేయాలి? నేను రక్షించాలనుకున్నాడు. 6 ఊర్లలో కట్టమన్నాడు. తూర్పును 3, పడమన్ను 3, 3, 3, 6. నెంబర్ 1 కేదేష్ అనేటువంటి మాటకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అర్థం హోలీ ప్లేస్. కేదేష్, కాదేష్. ఒక దైవజనుడు వాళ్ళ కొడుక్కి కాదేష్ అనే పేరు పెట్టాడు. కేదేష్ మరియు కాదేష్ అనేటువంటి మాటకు అర్థం హోలీ ప్లేస్, పవిత్ర స్థలం. అందరూ చెప్పండి హోలీ ప్లేస్. కొంచెం గట్టిగా, హోలీ ప్లేస్, పవిత్ర స్థలం. ఇప్పుడు ఈ ఆశ్రయపురంలోనికి వాడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడంటే, వాడు ఎక్కడ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు? ఒకసారి అందరూ మాట్లాడాలి. ఒక పవిత్ర స్థలంలోనికి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ పవిత్ర స్థలంలో యాజకులు ఉన్నారు, ఆ పవిత్ర స్థలంలో లేవీలు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? దేవుని ప్రతినిధులు. దేవుని ప్రతినిధులు. ఈ దేవుని ప్రతినిధులు, ప్రధాన యాజకులు అందరూ అక్కడ ఉంటుండగా వాడు పరిగెట్టుకొని, అయ్యా నా వల్ల తప్పు జరిగిపోయింది, అయ్యా నేను కావాలని చేయలేదు కానీ పొరపాటున జరిగిపోయింది అని పరిగెట్టుకుంటూ ఆశ్రయపురంలోకి వస్తున్నాడు. అది ఒక పవిత్ర స్థలం. ఇట్స్ ఎ హోలీ ప్లేస్. యేసయ్య గురించి కొత్త నిబంధనలో ఎంత గొప్ప మాటలు రాశారో కదా.
యేసు మన అందరి కొరకు పరిశుద్ధమైనటువంటి యాగమును శిలువలో అర్పించాడు. రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, చదవడానికి సమయం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్ అండ్ రీడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా పరిశుద్ధుడైన యేసు తన నిత్యత్వపు నిబంధనగా రక్తం ద్వారా మనకి సమాధానాన్ని కలుగు చేశాడు. పరిశుద్ధుడైన యేసు. సో ఇప్పుడు కాదేశ్కి పరిగెట్టుకొని వెళ్తున్నామంటే, కాదేశ్ అనే ఆశ్రయపురానికి, దాని అర్థం వాడు ఎవరి దగ్గరికి వస్తున్నాడు? దేవుని దగ్గరికి వస్తున్నాడు. రారా, నేను నీకు భద్రత అనుగ్రహిస్తాను. నీ వల్ల ఒక వ్యక్తి హాని జరిగి ఉండొచ్చు, కానీ నేను నీ ప్రాణాన్ని కాపాడుతాను. ఎందుకంటే ఒక నిర్దోషి చంపబడ్డం నాకు ఇష్టం లేదు. నేల మీద రక్తం చిందితే నేల ఏమవుద్ది? ఇందాక మనం చదువుకున్న సంఖ్యాకాండం 35 ప్రకారంగా నేల ఏమైపోద్ది? అపవిత్రం అయిపోద్ది. కాబట్టి ఇంకో వ్యక్తి చావడం నాకు ఇష్టం లేదు. యు కమ్. కాదేశ్ ఒక పవిత్ర స్థలం. రెండవది షెకెం. షెకెం అనేటువంటి మాటకు హీబ్రూలో అర్థం షోల్డర్, భుజం. షెకెం అనే మాటకు అర్థం హీబ్రూలో షోల్డర్. అందరూ చెప్పండి, భుజం. మీరు ఎప్పుడైనా ఎవరి మీద ఎలా జారబడ్డారా? పెళ్ళైన కొత్తలో మీరు. దానికి ముందు ఎవరి మీద జారబడ్డారని నాకు అనవసరం, అవన్నీ దేవుడికి ఎరుక. ఇలా జారబడగానే ఎవరైనా ఇలా అన్నారనుకోండి, నీకు ఎలా ఉంటుంది? విచిత్రంగా ఉంటుంది. ఒకసారి మా ఫ్రెండ్స్ మేము ఫేర్వెల్ పార్టీలో, ఎప్పుడో నేను పాలిటెక్నిక్ చదువుతున్న రోజుల్లో అనుకుంటాను, మాకు పెప్సీ ఇచ్చారు. అందరం పెప్సీ తాగుతున్నాం. పెప్సీ ఇస్తే ప్లాస్టిక్ కొంచెం గ్లాసుల్లో పెట్టి స్ట్రాలు పెట్టి ఇచ్చారు. ఇలా పట్టుకుంటే మాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఆడు పిచ్చి పనులు, పెంకి పనులు చేసేవాడు. మేము ఇలా సీరియస్గా పట్టుకొని తాగుతుంటే వచ్చి ఏం చేసేవాడు అంటే, ఆడు ఏదో హెల్ప్ చేస్తున్నట్టు పట్టుకోవడానికి వచ్చి మనం ఇలా స్ట్రా పెట్టి తాగుతున్నప్పుడు తీసేవాడు కింద నుంచి, దాన్ని గ్లాస్ తీసేవాడు. స్ట్రా ఒకటే మిగిలేదు నోట్లో. కోపం వచ్చేది ఆడి మీద, మరి మామూలు కోపం రాలేదు. మీరు ఎవరైనా ఇలా భుజం మీద తల పెట్టుకొని ఆనుకుంటే ఎంత అంటే, ఓడిపోయినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, వేదంతో ఉన్నప్పుడు, అర్థం కావట్లే, ఓటమి తట్టుకోలేక, జీర్ణించుకోలేక, రాత్రిపూట దుప్పటి కప్పుకొని చెగోడీలు తింటా ఏడుస్తూ అలాగ తలగడ మీద తల పెట్టుకొని తలవారు, ఇలాంటి సింధులన్నీ మనందరం చేసిన వాళ్ళమే, చేస్తున్న వాళ్ళమే. షెకెం అనే మాటకు షోల్డర్, భుజము. అతని భుజముల మీద రాజ్య భారములు ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఫ్టర్ ఆల్, మనిషిగా నీ తలభారం కాదయ్యా, రాజ్యాల భారాల్ని మోసే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. రాజ్యాల బరువులు మోసే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రపంచ రాజ్యాల బాధల్ని, మనుషుల వేదల్ని మోసే భుజం. ఆ వాక్యం ఎంత గొప్ప వాక్యమో! ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, ఆయన భుజముల మీద రాజ్యాల భారాల్ని మోసే దేవుడు. ఇప్పుడు ఈ షెకెం అనే ఆశ్రయపురానికి ఒక వ్యక్తి పరిగెడుతున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? నా భుజం మీద ఆనుకోరా అని ఆహ్వానించే దేవుని దగ్గరికి ఆ వ్యక్తి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆలోచించాడో కదా దేవుడు మనిషి కోసం. రావయ్యా, నువ్వు నా దగ్గరికి, నువ్వు నా దగ్గరికి వచ్చాయి. శత్రువు నేను తరిమి చంపే లోపు నువ్వు నా దగ్గరికి వచ్చాయి. నా ఆశ్రయపురంలో సేద తీరు. నెంబర్ 1 కాదేశ్, హోలీ ప్లేస్. నెంబర్ 2 షెకెం, హెల్ప్ఫుల్ ప్లేస్. భుజము, షోల్డర్, ఇట్స్ ఎ హెల్పింగ్ ప్లేస్. మూడవది మనం చదువుకున్నాం, హెబ్రోన్. మూడవది హెబ్రోన్. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఫెలోషిప్, సహవాసం. ఇట్స్ ఎ హార్మోనియస్ ప్లేస్. సహవాసం. ఇప్పుడు ఈ పాపికి రోజు ఇదిగోరా ప్లేట్ ఇడ్లీ తిను అని తెచ్చిపెట్టాల్సింది ఎవరు? ఇందాక నేను చెప్పాను, ఆశ్రయపురంలో ఎవరున్నారు? లేవీలు ఉన్నారు. అది అర్థం కావట్లే. సద్గుణరాజు గారు, మీరు ప్లేట్ ఇడ్లీ, నేను ప్లేట్ ఇడ్లీ, ఎవడని జైల్లో తప్పించుకొని వచ్చేసాడు అనుకోండి, అది మనమే పెట్టాలి. ఒరే సాంబార్ ఇడ్లీ తింటావా? ఒరే పెసరట్టు తింటావా? కొంచెం మాడిపోయింది ఏమో అనుకోకు. ఇంటి దగ్గర మీ అమ్మ బాగా వేసి పెడతామో కానీ మరి ఇక్కడ మాకున్న వివేరా. రోజు రోజుకి ఆ హంతకుడికి, దేవుని పరిచర్య చేసే యాజకుడికి ఏం కుదురుతుంది? మాట్లాడట్లేదు మీరు.
సహవాసం కుదురుతుంది. పైన దేవుడు చూస్తున్నాడు, ఒరే ఈ ప్లేస్లో ఉండాలనే నేను నిన్ను యాజకుడి దగ్గర పెట్టాను. ఈ యాజకుడి దగ్గర నువ్వు దేవుని మాట నేర్చుకోవాలి, ఈ యాజకుడి దగ్గర దేవుని వాక్యం నేర్చుకోవాలి, ఈ యాజకుడి దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకోవాలి, ఈ యాజకుడి దగ్గర నా విధి విధానాలు నేర్చుకోవాలి. ఆ యాజకుడి ప్రేమ, ఆ యాజకుడి ఆప్యాయత, ఆ యాజకుడు నీకు ఇచ్చే ఆతిథ్యం, నా ఆప్యాయత ఆతిథ్యంగా నువ్వు తీసుకోవాలి. నీ యొక్క ప్రాణాన్ని నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఈ దైవజనుడి సహవాసంలో ఉంచాను. ఎంత ఆలోచించాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాదేష్ పవిత్రమైన స్థలం, హోలీ ప్లేస్. షెకెం హెల్ప్ఫుల్ ప్లేస్, ఇట్స్ ఎ షోల్డర్. మూడవది హెబ్రోన్, ఇట్స్ ఎ హార్మోనియస్ ప్లేస్, ఫెలోషిప్. బైబిల్లో మీరు ఎవరైనా చదివారా? యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, కాగా మనము పాపము చేయలేదని చెప్పుకున్న వారమైన ఎడల, కమాన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఏంటి ఎవరు మాట్లాడరు కంటోన్మెంట్ చర్చ్లో? మనము పాపము చేయలేదని చెప్పుకున్న వారమైన ఎడల మనం ఏం చేస్తున్నామట? అబద్ధం ఆడుతున్నాం. సార్, దొంగోడు దొరకదని చెప్పే మొదటి మాట ఏంటి చెప్పండి? నేను చేయలేదండి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేను చేయలేదండి. చేయలేదు. నేను ఎక్కడున్నావు? 6 గంటలకి ఇంట్లో ఉన్నాను. నేను 6 గంటలకు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. కాదు, నువ్వు 6:15కి ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నాను. మరి 6:30కి ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లోనే ఉన్నాను. మరి నేను వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళావు? నేను బయట ఉన్నాను. దొరికిపోయాడు. అమ్మో, మనిషి నోట్లోంచి నిజం ఎప్పుడు రాదు కదా. మనము తప్పు చేయలేదని మనం చెప్పిన వారమైన ఎడల, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మనము వెలుగులో ఉన్న ప్రకారము మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. కంటిన్యూ. 8వ వచనం, మనము పాపము లేని వారమని మనల్ని మనమే ఏం చేస్తున్నాం. కానీ ఆ తర్వాత ఉంది 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హెబ్రోన్ అనే సహవాసంలో, ఈ హెబ్రోన్ అనేటువంటి ఆ స్థలంలో, ఆ ఆశ్రయపురంలో పరిగెట్టుకొని రాగానే ఈ యాజకుడు ఏం కల్పిస్తున్నాడో తెలుసా? ఎలా జరిగిందో నాకు చెప్పు, ఏం జరిగిందో నాకు చెప్పు. అడే చెప్తాడు. ఒక సహవాసం. ఇవి ఉండాలని ఎవరు ఆశించారు? మనిషా? కాదు, దేవుడు. కాదేష్, ఇట్స్ ఎ హోలీ ప్లేస్, పవిత్ర స్థలం. షెకెం షోల్డర్, హెల్ప్ఫుల్ ప్లేస్. హెబ్రోన్ ఫెలోషిప్, సహవాసం, హార్మోనియస్ ప్లేస్. ఇంకా మిగిలిన 3, బేసెర్, ఇంగ్లీష్ లో బేసెర్, దాగుచోటు. బేసెర్ అనే మాటకు అర్థం దాగు చోటు. నా దాగుచోటు నీవే అనే కీర్తన ఎప్పుడైనా కీర్తన గ్రంథంలో చదివిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఎవరైనా? నా దాగుచోటు నీవే, నా ఆశ్రయము, నా దాగుచోటు నీవే. వేర్ షాల్ ఐ రన్? నేను ఎక్కడ పారిపోతాను ప్రభా? సౌలు తరుగుతుంటే దావీదు పారిపోయాడు. ఏ గుహలో పారిపోయాడు? అదుల్లాము గుహలో పారిపోయాడు. అదుల్లాము గుహలో పారిపోయి ఏడుస్తున్నాడు. ఒరే, నువ్వు ఏ రోజైతే ఆ తల కొమ్ము పట్టుకొచ్చి నన్ను అభిషేకించావో ఆ రోజు నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సౌలు నన్ను తరవడం ప్రారంభించాడు. నేను సింహాసనం కాదు కానీ సహించలేకపోతున్నాడు కష్టాలు. కానీ నా దాగు చోటువు నువ్వే దేవా అని ఎన్ని కీర్తనలు రాశాడు. బేసెర్, దాగు చోటు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత. ద సెకండ్ వన్, ఇంకా 5th వన్కి వచ్చేసాం. రామోత్. రామోత్ అనేటువంటి మాటకు హీబ్రూలో ఎత్తైన కోట, హైయెస్ట్ ప్లేస్, ఎత్తైన. నా చిన్నప్పుడు ఒక మంచి పాట వచ్చేది. ఈ రోజుల్లో ఎవరు పాడలేదు, క్వైర్ వారు కూడా పాడలేదు. ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద. మంచి పాట, చాలా చక్కటి పాట. వీళ్ళు ఎవరైనా ప్రేరణ కలిగి ఎప్పుడైనా పై వచ్చే భవిష్యత్ కాలంలో 2025 వరకు కాకుండా 2024లోనే పాడితే మంచిదని నా అభిప్రాయం. రామోత్, హైట్, ఎత్తైన స్థలము. ఇప్పుడు ఈ దొంగ, ఈ నరహంతకుడు, ఈ హత్య చేసినవాడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు ఆశ్రయపురంలోకి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎత్తైన స్థలములోనికి వస్తున్నావు, నువ్వు నా దగ్గర ఆశ్రయాన్ని పొందు. యేసు ఎంత ఆలోచించాడో మన కొరకు. కాదేష్
హోలీ ప్లేస్, పవిత్ర స్థలం. షెకెం, షోల్డర్, నీ బాధలు భరించే, రాజ్య భారములు మోసే ఒక హెల్ప్ఫుల్ ప్లేస్. హెబ్రోన్, సహవాసం, ఆ సహవాసంలో ఈ నరహంతకుడు, యాజకుడు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకునే స్థలం. బేషేర్, దాగుచోటు. రామోత్, ఎత్తైన స్థలం. ఆఖరిది గోలాన్. ఈ గోలాన్ అనే మాటకి నేను మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు మొత్తం నా హీబ్రూ పుస్తకాలన్నీ తీసేసా. చాలా సంవత్సరాలైంది హీబ్రూ పుస్తకాలు తీసి. ఈ యెహోషువ గ్రంథం మీద ప్రిపేర్ అవుతా నేను ఇంకా కొన్ని కొత్త పుస్తకాలు తీశాను. ఆ హీబ్రూ పుస్తకాలు తీసి గోలాన్ గురించి చదివితే, గోలాన్ అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ సెపరేషన్ ఫ్రమ్ వరల్డ్. లోకము నుండి ప్రత్యేకపరచబడుట. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? యు అండర్స్టూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ప్రాణభిక్ష కోసం పారిపోతున్న ఇతనికి దేవుడు ఏం చేశాడు? బయట ప్రతిహత్య చేసేవాడు ఉన్నాడు. ప్రతిహత్య అంటే పగ తీర్చుకునేవాడు బయట ఉన్నాడు. వాడి నుంచి కాపాడడానికి దేవుడు ఇతన్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. గోలాన్ అనే ఆశ్రయపురంలో దేవుడు ప్రత్యేకపరిచాడు. రెండో అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ హ్యాపీ ప్లేస్. గోలాన్ అనే మాటకు ఇట్స్ ఎ హ్యాపీ ప్లేస్, ఒక సంతోషకరమైన స్థలం. నా పిహెచ్డి కోసం నేను చదువుతున్న రోజుల్లో యుఎస్లో న్యూయార్క్లో స్టాక్టన్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. చాలా మంచి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో నాకు దేవుడిచ్చిన అవకాశం బట్టి ఒక కోర్స్ చేశాను. స్టాక్టన్ యూనివర్సిటీ ఆన్లైనే. మేధావులు, గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ చెప్పేవారు. వాళ్ళు మా కోర్స్ మెటీరియల్ పంపిస్తున్నప్పుడు, చాలా చాలా మెటీరియల్స్ పంపిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, సెకండ్ వరల్డ్ వార్, 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిట్లర్ తన సైన్యం కొన్ని లక్షల మంది యూదులను చంపేసిన తర్వాత జర్మనీ ఎప్పుడైతే ఓడిపోయిందో, చాలా మంది హిట్లర్ సైన్యంలో పనిచేసిన అందరూ పరిగెట్టి పరిగెట్టి తర్వాత ఉన్న వాళ్ళు చంపేస్తారేమో అని చెప్పి క్యాథలిక్ మొనాస్ట్రీల్లో తలదాల్చుకున్నారు. క్యాథలిక్ మొనాస్ట్రీస్, క్యాథలిక్ మఠాల్లో తలదాల్చుకున్నారు. అది చదువుతుంటే నాకు ఇదే గుర్తొచ్చింది. ఈ ఆశ్రయపురాల్లో దేవుడు వీళ్ళకి ఏంటి తలదాచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. నా ప్రసంగం ఇంకొక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. కీలకమైన మాట దగ్గరికి వస్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ 6 ఆశ్రయపురాలు, ఒకవేళ నేనే వాటి చేశాను, నేను చాలా నీతిమంతుడినే అది అనుకుని మీరు ఇక్కడ ఎవరైనా అనుకున్నారు కనుక, మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రకారంగా నరహత్య చేయుట నేరమని మీ పితరులు చెప్పగా వింటిరి, కానీ నేను మీతో చెప్పినది ఏమనగా, ఎవడైనా ఇంకొకరిని చూసి ద్రోహి అని అంటే వాడు ఏం చేసిన వాడు? ఎవరైనా ఇంకొకరిని చూసి వ్యర్థుడా అని అంటే వాడు ఏం చేసిన వాడు? ఎవడైనా ఇంకొకరిని చూసి కోప్పడితే వాడు ఏం చేసిన వాడు? నేనే చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనొగునని పూర్వీకుల చేత చెప్పబడిన మాట మీరు విన్నారు. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనొగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవును. ద్రోహి అని చెప్పువాడు, వామ్మో, ఈ లెక్కను తెల్లారు లెగ్గానే పేపరోడు టైం పేపర్ అయిపోతే కోపం, పాలోడు టైం పాలు తేపోతే కోపం, గ్యాస్ కానీ టైంకి వెళ్ళకపోతే కోపం, కాఫీ టైంకి రాకపోతే కోపం, బండి స్టార్ట్ చేసేసరికి స్టార్ట్ అవుతుంది సరిగ్గా పెట్రోల్ అయిపోతే కోపం. మనిషికి చాలా కారణాలు ఉన్నాయి కోపానికి. ఈ 6 స్థలాలు పరిశుద్ధ స్థలం, రాసుకున్నవారు ఎవరైనా చెప్పండి. జారబడే భుజం, తన మనసులో బాధను చెప్పుకునే సహవాసం, పైన చంపేవాడి దగ్గర నుంచి దాగుచోటు, ఎత్తైన స్థలంలో ఆశ్రయం, లోకం నుంచి సెపరేట్ చేయబడి ఆశ్రయపురంలో ఒక ఆనందం.
విచిత్రం ఏంటంటే దేవుడు ఒక 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 వ్యక్తికి అంత అవకాశం కల్పించి ఎంతవరకు ఉంచాలో తెలుసా ఆ వ్యక్తిని అందులో? నేను రిఫరెన్స్ చదివితే ఇంకా టైం అయిపోద్ది. ప్రధాన యాజకుడు చచ్చిపోయేదాకా ఈడు ఆశ్రయపురంలోనే ఉండాలి. ఇంటికి వెళ్ళి సంఖ్యాకాండం 35 చదువుకోండి. లేవీయుడైన ప్రధాన యాజకుడు చచ్చిపోయేదాకా ఈడు ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలోనే ఉండాలి. సో ఈడు ప్రార్థన చేస్తే ఈడు ప్రార్థన పాయింట్ ఏమవుద్ది అప్పుడు? చెప్పండి. ప్రధాన యాజకుడు చచ్చిపోయేదాకా ఈడు ఆశ్రయపురంలోనే ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్తే ప్రతి హత్య చేసేవాడు చంపేస్తాడు. ఈ లోపలే ఉండాలి ఆశ్రయపురంలో. ఎంతవరకు ఉండాలంటే దేవుని వాక్యంలో ప్రధాన యాజకుడు మరణించేదాకా ఉండాలి. ప్రధాన యాజకుడు మరణించాక వీడికి స్వేచ్ఛ. వీడు బయటికి వెళ్ళాక ఇంకా ప్రతి హత్య చేసేవాడు కూడా చంపడం. కనుక ఈ లోపల ఉండి ఏం ఆలోచిస్తుంటాడు? ఒరే ఎంతకాలం అయిందిరా వాడికి వచ్చే? నేనండే 6 ఏళ్ళు అయిపోయిందండి. అరే బాబు నువ్వెంతకాలం అయింది వచ్చే? 11 ఏళ్ళు అయిపోయిందండి. అయితే ఈ లెక్కనయా ఈ ప్రధాన యాజకుడు ఆయుష్ గట్టిదేరా, ఆడి చచ్చేదాకా మనకి ఆశ్రయపురంలోంచి బయటికి వెళ్ళడానికి లేదు. ఒరే మనం పని చేద్దాం, ముగ్గురు ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం. ఏమని చేద్దామంటే మీరే చెప్పండి. దేవా ఎంతకాలం మాకు ఎలాగో ఇక్కడ కాపుదలు ఇచ్చావు, ఈ ప్రధాన యాజకుడు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు. మరి ఆశ్రయపురంలో వచ్చి మేము 11 ఏళ్ళు, ఆడు 6 ఏళ్ళు, నేను 1 నెల అయ్యింది. మరి ఆ ప్రధాన యాజకుడు నువ్వు త్వరగా తీసేసుకుంటే. సార్ మీరు నవ్వుతున్నారు, నేను కావాలని చెప్పాను అలాగా? ఆ వ్యక్తి యొక్క ప్రాణ బాధ్యతని దేవుడు ఎందుకు ప్రధాన యాజకుడితో ముడిపెట్టాడని ఒక్కరన్నా ఆలోచించారా? ఆ ప్రధాన యాజకుడు చస్తేనే ఈ దోషికి శాశ్వతమైన విడుదల. నజరేయుడైన యేసు శిలువ మీద మనందరి ప్రధాన యాజకుడిగా మరణిస్తేనే మనందరికీ శాశ్వత విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద చీఫ్ హై ప్రీస్ట్ ఆఫ్ ఎవ్రీ సోల్, ప్రతి ఆత్మల కాపరి అయిన దేవుడు. హెబ్రీ పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. మన ప్రధాన యాజకుడు మన ప్రతి బాధను పంచుకునేవాడు. ఆయన మరణించాడు గనక ఈరోజు మనకి స్వేచ్ఛ. ఈరోజు మనం వెళ్ళి అబ్బా తండ్రి నేను ఈ తప్పు చేశాను, ఈవేళ ఈ పొరపాటు జరిగింది అని ఆయనతో నువ్వు సహవాసం చేయడానికి ఉంది. నువ్వెవరు నిన్ను అర్థం చేసుకోపోయినా ఆయన భుజం మీద జారబడి గంటల గంటలు నీ గోడు చెప్పుకోవడానికి ఆయన భుజం నీకు ఉంది. ఎవ్వరు నీ దగ్గర నువ్వు చెప్పే మాట వినకపోయినా దాగు చోటు నువ్వే ప్రభువా, నీ దగ్గరికి వస్తున్నాను అని యేసు దగ్గరికి వెళ్ళగలిగే దాగు చోటు నీకుంది. ప్రభువా నన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు, నా మాట వినేవాళ్ళు లేరు అని నువ్వు అనుకున్న ప్రతిసారి నేనున్నాను ఎత్తైన కోటగా, కొండ కన్నా పర్వతం పెద్దదే, నేను పర్వతం లాంటి వాడిని నీ పక్కనున్నాను అని అభయహస్తం ఇచ్చే యేసు మనకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి లోకం నుంచి ఆయన నిన్ను సెపరేట్ చేస్తున్నాడు. ఈ చర్చిలో ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని దగ్గరికి వచ్చే ప్రతిసారి నేను లోకం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? సెపరేట్ చేస్తున్నాడు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు. పాపం ఆ ప్రధాన యాజకుడు 30 ఏళ్ళు బ్రతికినా ముసలోడు అయిపోయినా ఆ వణుకుతున్న చేతులతోనే ఒరే 30 ఏళ్ళ నుంచి నీకు వండి పెడుతున్నాను రా తిను. అయ్యగారు మీ 30 ఏళ్ల సహవాసంలో నేను దేవుని గురించి చాలా నేర్చుకున్నానండి. నేను ఈ ఆశ్రయపురంలోకి వచ్చాక నా ఆవేశాలన్నీ తగ్గిపోయాయండి. ఈ ఆశ్రయపురంలోకి వచ్చాక నా కక్ష అంతా తగ్గిపోయిందండి. ఈ ఆశ్రయపురంలోకి వచ్చాక అబద్ధం చేయాలనే ఆడాలనే మనసులు తగ్గిపోయిందండి. ఈ ఆశ్రయపురంలోకి వచ్చాక మీ బోధల చేత నాకు ఎంతో దీవెనగా ఉందండి. ఆ ప్రధాన యాజకుడు చచ్చే రోజు దాకా వండి పెడితే తింటాడు ఎవరు? ఈ హంతకుడు. ఆ ప్రధాన యాజకుడు చనిపోయాక వీడు ఎలాగెళ్తాడో తెలుసా బయటికి? ఇప్పుడు మీరు చెప్పండి. ఇంకో హత్య చేయడానికి వెళ్తాడా? కాదు. ఒక మారిన మనిషి వలె, దేవుని చేత దర్శించబడ్డ వ్యక్తి వలె మళ్ళీ సమాజంలోకి వెళ్ళడానికి దేవుడు ఆ ప్రాణాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. చెప్పాలి, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు ఆ మాట. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ అంటున్నారు. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్
సెకండ్ ఛాన్సెస్. ప్రధాని అని ఏరా ఊర్లోకి వచ్చేస్తున్నా, ఒరే ఆశ్రయపురం దాటి వచ్చాడు రా, 30 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు రైడు, ఏసేయండి రైండి. ఏంట్రా వేసేది? ప్రధాన యాజకుడు చనిపోయాడు. ఆయన మరణం నాకు విలువను తెచ్చింది, విమోచన తెచ్చింది, నాకు విడుదల తీసుకొచ్చింది. యేసు రక్తం నాకు విడుదల తీసుకొచ్చింది. మ్యాన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. నీ జీవితంలో తెల్లారి లేచి నుంచి ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతి పని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావా, పగబట్టి చేస్తున్నావా, పొరపాటును జరుగుతున్నాయా? ఏమన్నాను నేను? పగబట్టి చేస్తున్నావా, మోటివ్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావా, పొరపాటున ఏదో జరిగిందని పొరపాటును చేస్తున్నావా? దేవుడు తన కాన్వెక్స్ కాన్కేవ్ లెన్సెస్ నీ మీద పెట్టి నీ హృదయాన్ని గమనించినప్పుడు దేవుడు చూస్తాడు, వరుణ్ దీపక్, ఇది నువ్వు పొరపాటును చేయలేదు, నువ్వు ఉద్దేశపూర్వకంగా చేసావు. నీకోసం న్యాయపీఠం సిద్ధంగా ఉంది, దహించే అగ్ని సిద్ధంగా ఉంది. నా పేరు ఏంటి పెట్టి ఎందుకు చెప్పుకుంటానంటే మీ పేర్లు నాకు తెలియక మీ పేరు పెట్టి మీరు చెప్పుకోండి. నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు నువ్వు ఉద్దేశపూర్వకంగా అబద్ధం ఆడుతున్నావా, ఉద్దేశపూర్వకంగా ఎదుటివాడి మనిషిని నీ మాటలతో బాధ పెడుతున్నావా, ఉద్దేశపూర్వకంగా నువ్వు ఆ పనులు చేస్తున్నావా, లేక ఏదో అనుకోలేదు సార్ అలాగ అనేస్తారని, అనుకోలేదు సార్ అలా జరుగుద్దని, పొరపాటున జరిగింది కానీ నేను దురుద్దేశంతో చేయలేదండి. దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆశ్రయపురాన్ని 6 స్థానాల్లో దాగుచోటుగా, ఎత్తైన కోటగా, భుజం మీద ఆనుకునేవాడిగా, పవిత్రమైన స్థలంగా, లోకం నుంచి ప్రత్యేకించే స్థలంగా ఆ దేవుడు, ఆ యేసు మనందరికీ అండగా ఉన్నాడు. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న సందేశం, క్రీస్తే ఆశ్రయపురం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనే తప్పు చేయలేదని బిల్డప్ ఇచ్చావో, నీ బిల్డప్ కాస్త దేవుడు కోసేస్తాడు, తొక్క తీసేస్తాడు, విమానం మొత్తెక్కించేస్తాడు. అణుకువతో, వినయంతో, తగ్గింపుతో నీ నోట్లోంచి వచ్చే అహంకారపు మాటలు, దురుసు మాటలు, 6 అంకెల జీతం సంపాదిస్తే నువ్వేం గొప్ప, 10 అంకెల జీతం సంపాదిస్తే నువ్వు గొప్ప, నువ్వు పెద్ద కారులో వస్తే గొప్ప, 20 కోట్ల కారులో వస్తే చర్చకొస్తే గొప్ప. ఆ నిబంధన బల్ల ముందు ప్రతి వ్యక్తి సమానమే. ఎవరైనా ఆమేన్ చెప్తారు ఆ మాటకి? ఆశ్రయపురమైన యేసు ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. గౌరవంతో, భక్తితో, వినయంతో, మనస్సు కూడా వంచి ప్రార్థన చేద్దాం. దయామయుడవైన తండ్రి, మనిషి ప్రాణం ఎంత విలువైందో, మమ్మల్ని నువ్వు ఎంత విలువగా ఎంచుకుంటున్నావో. మేము చాలా సార్లు మా పనులు ఉద్దేశపూర్వకంగా ఎదుటివాడిని బాధ పెట్టాలని మేము చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఏదో పని ద్వారా ఆయన్ని బాధ పెట్టాలి, ఏదో మాట ద్వారా ఈయన్ని బాధ పెట్టాలి, ఏదో పని చేసి ఈ పని చేస్తే ఇటు బాధపడతాడు, ఈ పని చేస్తే ఇప్పుడు బాధపడతాడు అని ఏదో పగని కక్షని పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా మేము తప్పులు చేస్తున్నాం. నువ్వు గమనిస్తున్నావు స్వామి. నువ్వు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే పొరపాటును జరిగేవి ఏంటి, పగతో జరిగేవి ఏంటి రాయించి పెట్టావు. ఉద్దేశపూర్వకంగా పగతో మేము ఎవరినైనా బాధ పెట్టి చేసిన పనుల్ని మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మాకు ఆశ్రయపురంగా నీ దగ్గర మా తప్పును ఒప్పుకోవడానికి నువ్వు అవకాశం కల్పిస్తున్నందుకు, ప్రధాన యాజకుడుగా లోకం మమ్మల్ని అసహించుకున్నా, మా పాపం మమ్మల్ని వెంట తరుగుతున్నా, మాకు నువ్వు ఆశ్రయపురంగా ఆశ్రయాన్ని కల్పించినందుకు నీకు వందనాలు ప్రభువా. మా విరోధి అయిన సాతాను మమ్మల్ని గర్జించు సింహంలా పట్టుకొని మమ్మల్ని అంతం చేయాలని ప్రయత్నిస్తుంటే, మా పాపాల వల్ల మేము ఇరుక్కుపోయే పరిస్థితి వస్తే నువ్వు మాకు ఆశ్రయాన్ని కల్పించే దేవుడిగా ఉన్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం స్వామి.
గుండెల్లో ఉన్న భారాన్ని నీ దగ్గర ఒలకపోసుకోవడానికి నువ్వు నీ భుజాన్ని ఇచ్చే యేసుగా ఉన్నందుకు వందనాలు. అపవిత్రుడైన నాకు ఒక పవిత్రమైన స్థలంలో నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. దాగు చోటుగా నువ్వు మా జీవితాల్లో నీ దగ్గర భద్రతను మాకు కల్పిస్తున్నందుకు వందనాలు. ఎత్తైన కోటగా మా జీవితాల్లో ఉండి పర్వతం కంటే మించిన గొప్ప దేవుడిగా మాకు భద్రతనిస్తున్నందుకు వందనాలు. నీ దగ్గరికి చేరిన ప్రతిసారి లోకం నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు. యేసు, ఇవన్నీ మాకు కావాలని మేము అడగలేదు, కానీ నువ్వు మా గురించి ఆలోచించి చేసిన ఏర్పాటు కొరకై నీకు వందనాలు. ఈ వర్తమానం విన్నవారిలో ఏ ఒక్కరైనా దురుద్దేశాలతో ఉద్దేశపూర్వకంగా ఎదుటివారిని బాధ పెట్టి ఎదుటివారిని హింసించే మనస్తత్వం ఉన్న వారిని మీరు మార్చమని, సరిదిద్దమని, సరిచేయమని ప్రార్థన చేస్తున్నా. పొరపాటుతో చేసిన పనులను ఆ పొరపాటుని అలవాటుగా చేసుకోకుండా వారిని మార్చమని, సరిదిద్దమని, సరిచేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని స్వచ్ఛంగా ఉంచమని వేడుకుంటూ, దయగల తండ్రి, తెల్లారు లేచిన దగ్గర నుంచి మనుషుల మధ్య బతుకుతున్న మేము మరొకరికి బాధను, ఇబ్బందిని, హానిని, కీడుని కలిగించే వాళ్ళంగా కాకుండా మా పంచేంద్రియాలు దగ్గర పెట్టుకొని ఆశ్రయపురమైన నీ వైపు చూస్తూ మా జీవితాన్ని విలువగా బతకడం మాకు నేర్పించమని, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నువ్వు మా ఆశ్రయపురంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అను ప్రధాన యాజకుని నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరం లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 239వ పాట, ఆత్మ నడుపు సత్యములనుకైన పాట పాడిన తర్వాత ఆశీర్వాదముతో దేవుడు మనకిచ్చిన గృహములకు సమాధానముగా వెళ్దాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి వచ్చిన మనకెల్లరకు, మన కుటుంబములకు, మన సంఘమునకు, బలహీనమైన ప్రతి ఒక్క బిడ్డగాను సేవిస్తున్న సకల పరిశుద్ధులకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం రాకడ పర్యంతరము సదాకాలము తోడయుండి నడిపించునుగాక.
ఆమేన్.